ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ లేఖన భాగం నుంచి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని తలంపులు వేరు, మానవుని యొక్క తలంపులు వేరు. దేవుని లేఖనాలు సెలవిస్తుంటాయి. ఇదిగో ఆయన మన పట్ల ఉన్న గొప్ప తలంపులు, మన పట్ల ఉన్న గొప్ప ఆలోచనలు అవి ఎంతో భీకరమైనవని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవాతి దేవుడు రక్షించబడిన ప్రతి వారి మీద ఆయన అనేక ఉద్దేశాలు, అనేక ప్లాన్స్, అనేక తలంపులు దేవుడు కలిగి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే మన తలంపులు ఈ లోక సంబంధమైనవి ఉండొచ్చు, మన తలంపులు ఈ లోకానుసారముగా ఉండొచ్చు. కానీ మన తలంపులన్నిటిని మనం పక్కకి పెట్టి దేవుని యొక్క ఆలోచనల ప్రకారముగా, ఆయన చిత్త ప్రకారముగా మనం జీవించినట్లయితే ఆయన తప్పక మనకు సహాయం చేయగలడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఆన్ యువర్ లైఫ్. ఈ నెలలో దేవుడు నీ పట్ల అనేక తలంపులు కలిగి ఉన్నాడు. ఇదిగో అలాగే నీ మార్గాలు అంటే నీ త్రోవలు చూడండి. ఈ లోకంలో అనేక రకాలుగా త్రోవలు ఉన్నాయి. ఇరుకు మార్గం ఉంది, వెడల్పు మార్గం ఉంది, చెడు మార్గం ఉన్నది, మంచి మార్గం ఉన్నది. అయితే అది చూస్ చేసుకోవలసిన మరి బాధ్యత నీదే. దేవుని వాక్యం సెలవిస్తున్నది, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. దేవుని త్రోవలు సమాధానము కలిగినవి, దేవుని త్రోవలు నెమ్మది ఇచ్చేది. దేవుని యొక్క త్రోవలను నువ్వు నడిచినట్లయితే నీవు చేరవలసిన గురి యొద్దకు నువ్వు చేరుతావు. అందుకనే మనము ఆయన మార్గంలో అనుసరించి నడుచుకోవాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. నేను నడిపించిన మార్గంలో గనుక నీవు నడుస్తే ఇదిగో నువ్వు సురక్షితంగా ఉంటావు, నీ అడుగు ఉయికున పడదు, నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావని సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 53లో సెలవిస్తున్నాడు, ప్రతి ఒక్కరూ తమకి ఇష్టమైన మార్గంలో తొలగిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి అరణ్యంలో త్రోవను కలగజేశాడు. ఎండిన ఎడారిలో నీటి బుగ్గలను దేవుడు పుట్టించాడు. అక్కడ దారి లేనప్పటికి కూడా ఒకవేళ నువ్వు నడుస్తున్న త్రోవ నీకు సరిగదిగా అనిపించవచ్చు, కానీ దేవుడు నడిపించాలనుకున్న త్రోవ నీకు కొంత బాధగా అనిపించినప్పటికీ గాడ్ విల్ మేక్ ఏ వే where there seems to be no way. He works in ways we cannot see, that he will make a way for you. దారి లేకున్నా దారి కలుగజేసే దేవుడు నా దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నీ తలంపులన్నీ పక్కకు పెట్టి ఆయన తలంపులకు, ఆయన యొక్క ఆలోచనలకు, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నువ్వు సిద్ధపడినట్లయితే, నువ్వు ఇష్టపడినట్లయితే ఆయన తప్పక నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు. అలాగే నీ త్రోవలన్నీ విడిచిపెట్టేసి ఆయన మార్గంలో నువ్వు నడిచినట్లయితే నిత్య జీవానికి నువ్వు వారసుడవుతావు. యేసు చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రావడం అన్నాడు. నీవు నీ త్రోవలను విడిచిపెట్టి ప్రభు త్రోవలను వచ్చినట్లయితే నిన్ను దీవించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, చివరి వరకు నేను నడిపించే దేవుడు. అందుకని లేఖనాలు సెలవిస్తున్నాయి, ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు, మరణము వరకు మనల్ని నడిపించే గొప్ప దేవుడు. కాబట్టి ఆయన త్రోవలు వేరు, ఆయన మార్గము వేరు, మన త్రోవలు వేరు, మన మార్గాలు వేరు. అయితే మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మనము ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించినట్లయితే ఆయన తప్పక సహాయం చేసి నిన్ను రక్షించి నిన్ను కాపాడి నీ కుటుంబాన్ని బ్లెస్ చేయగలడు. తలలు వంచుదాం, ప్రార్థించుకుందాం. తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు. నీ లేఖనాలు సెలవిస్తున్నాయి, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అన్నావు. అవును తండ్రి, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు అన్నావు. అవును ప్రభువా, భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో తండ్రి, మీ తలంపులకు మా యొక్క త్రోవలకు అంత వ్యత్యాసం ఉంది ప్రభువా. అవును ప్రభువా, ఈ లోకంలో మా సొంత నడవడి, మా సొంత ఆలోచన, మా సొంత జ్ఞానమును బట్టి మేము ముందుకెళ్తున్నాము. అయితే మా జీవితంలో ఓటమిలే మేము చూస్తున్నామేమో తండ్రి. యేసయ్యా,
ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మా త్రోవలన్నీ విడిచిపెట్టి నీ త్రోవలో ప్రయాణము చేసి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ఆలోచనలన్నీ పక్కకు పెట్టి నీ చిత్తానుసారంగా మేము జీవించినట్లు మాకు జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపగల దేవా, కనికరం గల దేవా, ఎందరో వారికి ఇష్టమైన త్రోవలో వెళ్ళి ప్రభువా నష్టపోతున్నారు. ఎందరో తమ నచ్చిన మార్గంలో వెళ్ళిపోతున్నారు ప్రభువా, దారి తప్పిపోతున్నారు, తొలగిపోతున్నారు, రక్షణలో నుండి ప్రభువా తండ్రి నాయన పడిపోతున్నారు. యేసయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఎందరో సమస్యల చేతున్నారు, శోధనల చేతున్నారు, బలహీనతల చేతున్నారు, ఇరుకులు ఇబ్బందుల చేత ఉన్నారు, మరణకరమైన వ్యాధుల చేత ఉన్నారు. ప్రభువా, నీ ఒక్కసారి మాట సెలవిస్తే చాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలను మీరు దర్శించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ప్రభువా తండ్రి నాయన, అప్పుల చేత ఉన్న వారిని బిడ్డలను మీరు దర్శించండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి కాపరిగా, తండ్రివిగా, ఎల్హోయిగా, ఎల్షదాయిగా, ఎబినేజర్గా మీరే మాకు తోడుండి బ్లెస్ చేసి నడిపించమని ఈ ఉదయకాల ప్రార్థన దీవుల చేత నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.